మన పెద్దలు చేసిన తప్పులు మనల్ని వెంటాడినటువంటి అంశం వివక్ష. సుదీర్ఘకాలం క్రితం అది బ్రిటిషోడి వల్లనే జరిగింది, మన వాళ్ళే చేశారా తప్పు. హిందువులకు సంబంధించిన దళితులని పట్ల వివక్ష చూపించి వాళ్ళని కులపరంగా వెలివేసి అవమానించి ఊర్ల చివర్లో పెట్టినటువంటి దాని మీదన ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున చర్చ. స్వతంత్రం వచ్చిన తర్వాత దాని మీద చర్చ, తర్వాత వాళ్ళ రిజర్వేషన్స్, ఇంకో పక్కన వాళ్ళు ఉన్నత స్థితికి ఎదగడం ఒక ఎత్తు అయితే, కలిసి ఉందాం అనేటటువంటి కాన్సెప్ట్ హిందూ సమాజం చాలా సీరియస్గా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా అగ్రవర్ణాలుగా అగ్ర కులాలుగా చెప్పబడే రిజర్వేషన్ పొందని కులాలు, వాస్తవంగా అగ్రకులం అంటూ ఏది ఉండదు, అగ్రవర్ణం అంటూ ఏది ఉండదు, ఏ సనాతనంలో కూడా చెప్పబడలేదు. కాకపోతే ఆ మాట్లాడే వాళ్ళ మాటలు పక్కన పెడదాం. బట్ ఆ సందర్భంలో ఇప్పుడు తాజాగా ఇంతకుముందు ఒకసారి మనం గుర్తెచ్చుకుంటే ఇది హైదరాబాద్ దగ్గర ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించినటువంటి అర్చకులు దళితుడిని భుజాన్ని ఎక్కించుకుని దర్శనానికి తీసుకెళ్లారు. ఒకప్పుడు గుళ్ళల్లో వాళ్ళని వివక్ష చూపెట్టారన్నటువంటిది. ఆ టైపు కార్యక్రమాన్ని ఇక్కడ చేసుకొచ్చారు హిందూ ఉపాధ్యాయ సమితి. నిన్న శ్రీనివాస మంగాపురం తిరుపతి సమీపం లలితాపీఠంలో మునివాహన సేవ కార్యక్రమాన్ని నిర్వహించింది. హిందూ ఉపాధ్యాయ సమితి జాతీయ అధ్యక్షుడు మహేష్ డేగల ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మునుస్వామి నాగరాజన్ అనేటటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అదే ఈ కార్యక్రమాన్ని ఇది ఉపాధ్యాయ సమితి అనుబంధ విభాగమే అనమాట. అది ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల పరిరక్షణ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఆయన్ని భుజం మీద ఎక్కించుకుని ఆలయంలోకి తీసుకువెళ్లారు. మునుస్వామి నాగరాజన్ వారిని భుజాల మీద ఎక్కించుకుని లలితాపేట యొక్క దివ్య మందిర్లోని ఆశ్రమ యొక్క స్వామీజీ స్వరూపానంద స్వామి వారి మార్గదర్శకత్వం తీసుకెళ్లారు. హిందూ సమాజం ఒక్కటే అని ప్రపంచానికి తెలియజేసే నిమిత్తమే అందరం కలిసి ఈ కార్యక్రమం చేశామని ప్రకటించారు.